గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలని పునర్మూల్యాంకనం చేయాలని, అంటే రీకౌంటింగ్ చేయాలని సూచించింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఆ ఫలితాల ఆధారంగానే 563 పోస్టుల్ని భర్తీ చేయాలి, లేదంటే 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ను రద్దు చేసి పరీక్షల్ని తిరిగి నిర్వహించాలి అంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దయచేసి మీ రాజకీయ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి, కానీ మా పిల్లలను ఒక పావులుగా వాడుకోకండి. వాళ్ళను ఈరోజు పిల్లలు మీరు అన్నట్టుగా చాలామంది చెప్పారు, 563 పోస్టులు ఉంటే 4 లక్షల మంది 3 లక్షల మంది రాస్తే 563 పోస్టులే వస్తాయి. 564 అభ్యర్థికి కూడా ఉద్యోగం రాదు. అలాంత మాత్రాన 564 అమ్మాయి కానీ స్టూపిడ్ ఏం కాదు కదా. వాళ్ళు మళ్ళీ చేయాలి. మన తెలంగాణ తర్వాత 12 సంవత్సరాలతో వచ్చిన నోటిఫికేషన్ ఇది. మనం కష్టపడాలి. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటేనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి, పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తుంటారు, ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంటుంది. కానీ ప్రతిసారి వచ్చిన సార్లల్లా రాని క్యాండిడేట్ పోయి ఏదో ఒక మిషతోని ఇలాగ కోట్ల కేసులు వేస్తూ పోతుంటే ఇది ఎప్పటికీ ప్రాసెస్ కాదండి. ఇక మన పిల్లలు మొత్తము ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలా నిరుద్యోగంలో ఉండిపోతారు. నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ రాని స్టూడెంట్స్ కూడా ఏమీ నిరుత్సాహపడకండి. మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండి. మాది కోదాడు పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాం, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమెంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మేము ఇక జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక మోటివేషన్ తోటి ఉన్నాం. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. స్టిల్ నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఇప్పటికీ మేము వెయిట్ వస్తున్నాం, ఇప్పటికీ బాధపడుతున్నాం. తను 10th లో టాపర్, ఇంటర్లో టాపర్. నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రీజన్ ఇది. అండ్ డిగ్రీలో కోటి ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అది, అందులో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ పీజీ ఓయూ ఉస్మానియా కాలేజ్, అందులో పీజీలో గోల్డ్ మెడలిస్ట్. మీకు సారీ, ఒక్కసారి చూడండి, ఇది తమిళ సైడ్ నుంచి తీసుకున్నది. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఎందుకనంటే ఇప్పటివరకు మేము బయటకు రాలేదు. ఎందుకనంటే నిజము గడప దాటేలోపు అబద్ధం వచ్చేసి ఊరే కాదు మొత్తం మన స్టేట్ మొత్తం తిరిగేసి వస్తుంది. మన కంట్రీయే తిరిగింది. బట్ ఇది చూపించాల్సి వస్తుంది మేము. రైట్, ఇక గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఎందుకంటే గ్రూప్ 1 ఫలితాల విషయంలో కూడా అనేక మంది అభ్యర్థులు చాలా రకాల పిటిషన్లు దాఖలు చేశారు. మాల్ ప్రాక్టీస్ జరిగిందని కొంతమంది మొత్తం ఈ పరీక్షనే రద్దు చేయాలంటూ కొంతమంది, లేదు రీకౌంటింగ్ జరపాలని మరికొంతమంది. ఈ విధంగా కూడా అనేక పిటిషన్స్ దాఖలైనప్పుడు ఆ పిటిషన్స్ అన్నిటి ఆధారంగా కూడా ఒక దర్యాప్తు చేసి సింగిల్ బెంచ్ ఒక తీర్పును వెలువరించింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ 9న ఆ తీర్పు సంచలనంగా మారింది. అయితే ఈ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లు ఇచ్చింది. ఇక్కడ
ఒకటేమో మెయిన్స్ జవాబు పత్రాలని మరలా కూడా రీకౌంటింగ్ చేయండి అని ఒక తీర్పు వెలువరించింది. మరొకటి ఏంటంటే మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని చెప్పి కూడా యూపీఎస్సీలో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్గా ఒకటి కౌంట్ చేయాలి, లేకపోతే 563 పోస్టుల్ని భర్తీ చేయాలి వాటి ఫలితంగానే, ఇంకా లేదంటే 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ని రద్దు చేయండి అంటూ కూడా పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ కూడా 2 ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ కూడా ఇప్పుడు ప్రజెంట్ టీజీపీఎస్సీ అయితే సవాల్ చేస్తుంది ఈ తీర్పుని.